ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. ఆ, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నతో మొదలు పెడదామా? ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణలో మనం ప్రశ్న 386 నుంచి 400 వరకు ఒక పద్ధతి ప్రకారం పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న 386. కింది జతలను పరిశీలించండి. ఏ. భారత పార్లమెంట్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం 1990. బి. దళిత్ పాంథర్స్ ఉద్యమంతో ప్రముఖంగా సంబంధమున్న రాష్ట్రం మహారాష్ట్ర. సి. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ రిపబ్లికన్ పార్టీ. డి. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ మండల్ కమిషన్. పై వాటిలో తప్పుగా ఉన్న జత లేదా జతలను ఎంచుకోండి. ఎంపిక 1 ఏ మరియు డి మాత్రమే. ఎంపిక 2 బి మాత్రమే. ఎంపిక 3 ఏ, బి మరియు సి మాత్రమే. ఎంపిక 4 సి మరియు డి మాత్రమే. ఇక్కడ సరైన సమాధానం ఎంపిక 1 అంటే ఏ మరియు డి జతలు చారిత్రకంగా తప్పుగా ఇవ్వబడ్డాయి. అంటే ఎస్సీ/ఎస్టీ చట్టం 1990 కాదా? కాదండి. మనం ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో 1989లో పార్లమెంటులో ఆమోదించబడింది. అది 1990లో అమల్లోకి వచ్చింది. ఎగ్జామినర్ సరిగ్గా ఇక్కడే అభ్యర్థులను ట్రాప్ చేస్తారు. చట్టం ఆమోదం పొందింది 1989లోనే. ఓహో, ఆమోదించిన సంవత్సరం, అమల్లోకొచ్చిన సంవత్సరం ఈ రెండు వేరువేరన్నమాట. మరి డి ఆప్షన్ ఎందుకు తప్పు? ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మొదటిసారిగా 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ వేశారు. మండల్ కమిషన్ అనేది 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వేసిన రెండవ కమిషన్. కాబట్టి మొదటి కమిషన్ మండల్ కాదు. రైట్, కాకా కాలేల్కర్ మొదటిది. మరి దళిత్ పాంథర్స్ ఎస్సీఎఫ్ జతలు సరైనవే అని అర్థమవుతోంది. అసలు ఈ దళిత్ పాంథర్స్ వెలుకున్న కథ ఏమిటి? వింటుంటే అమెరికా చరిత్ర గుర్తొస్తోంది. అవును, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. 1960లలో అమెరికాలో నల్లజాతీల హక్కుల కోసం బ్లాక్ పాంథర్స్ అనే ఉద్యమం నడిచింది. దాని స్ఫూర్తితోనే మహారాష్ట్రలో నామ్దేవ్ ధసాల్ మరియు జేవి పవార్ లాంటి యువ దళిత రచయితలు కలిసి 1972లో దళిత్ పాంథర్స్ స్థాపించారు. అరే, చాలా ఇంట్రెస్టింగ్. అవును. ఇక సి విషయానికొస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ ఆయన మరణానంతరం 1956లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న 387. సీనియారిటీ ఆధారంగా రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఎంపిక 1 వల్లభాభాయ్ పటేల్. ఎంపిక 2 సచ్చిదానంద సిన్హా. ఎంపిక 3 డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఎంపిక 4 రాజేంద్ర ప్రసాద్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక 2 సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ సభ మొదటిసారి 1946 డిసెంబర్ 9న సమావేశమైంది. అప్పటికీ సభకు ఒక శాశ్వత అధ్యక్షుడు లేరు కదా, మరి సభను ఎవరు నడిపించాలి? అప్పుడు ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని తీసుకున్నారనుకుంటా కదా. ఎగ్జాక్ట్లీ. ఫ్రెంచ్ విప్లవ సమయంలో ఎవరికీ పక్షపాతం లేకుండా సభలో అత్యంత వయోవృద్ధుడైన వ్యక్తిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. ఆ విధంగా మన సభలో అందరికంటే పెద్దవారైన డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంటే మిగిలిన వారు ఏ పాత్ర పోషించారు? ఎందుకంటే చాలామంది పటేల్ లేదా అంబేడ్కర్ పేర్లు చూడగానే అవే సరైనవేమో అని భ్రమపడతారు. అదే ఎగ్జామినర్ వేసిన వల. పటేల్ గారు ప్రాథమిక హక్కుల కమిటీకి అధ్యక్షత వహించారు, కానీ రాజ్యాంగ సభకు కాదు. డాక్టర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఇక డిసెంబర్ 11న సభ్యులందరూ కలిసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారినే శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. క్లియర్. ఇక 388వ ప్రశ్న. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరుంటారు? ఎంపిక 1 పార్లమెంటు సభ్యులందరూ. ఎంపిక 2 ఎన్నికైన పార్లమెంటు సభ్యులు. ఎంపిక 3 పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులందరూ. ఎంపిక 4 ఎన్నికైన పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు. దీనికి సరైన సమాధానం ఎంపిక 4. రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ గురించి చెబుతుంది. ఇక్కడ అసలు రహస్యం ఎన్నికైన అంటే ఎలెక్టెడ్ అనే పదంలో దాగి ఉంది. అంటే నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అర్హత ఉండదా? ఖచ్చితంగా ఉండదు. ఒక్కసారి ఊహించండి,
రాజ్యసభకు 12 మందిని ఎవరు నామినేట్ చేస్తారు? రాష్ట్రపతే కదా. ఒకవేళ ఆ నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఇస్తే అదెలా ఉంటుందంటే పరీక్ష రాసే విద్యార్థే తన పేపర్ దిద్దే మాస్టార్ని ఎంచుకున్నట్టుంటుంది. హాహా, నిజమే. అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం కదా. అవును. అందుకే కేవలం లోక్సభ, రాజ్యసభలోని ఎన్నికైన ఎంపీలు మరియు అన్ని రాష్ట్రాల ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే ఇందులో పాల్గొంటారు. ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కు ఉండదు. ఎందుకంటే మండలి అన్ని రాష్ట్రాల్లో లేదు కాబట్టి. లాజిక్. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయకండి. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరింతమంది అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. ఇప్పుడు మనం ప్రశ్న 389 చూద్దాం. కింది జతలను పరిశీలించండి. ఏ 1989 భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సంకీర్ణ యుగం ప్రారంభమైంది. బి 1990 భారతదేశంలో జిల్లా కలెక్టర్ పోస్టు సృష్టించబడింది. సి ఆర్టికల్ 32 డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చేత భారత రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా పరిగణించబడింది. సరైన జతలను ఎంచుకోండి. ఎంపిక 1 ఏ, బి మరియు సి. ఎంపిక 2 సి మాత్రమే. ఎంపిక 3 ఏ మరియు బి మాత్రమే. ఎంపిక 4 ఏ మరియు సి మాత్రమే. ఇక్కడ సరైన సమాధానం ఎంపిక 4, అనగా ఏ మరియు సి మాత్రమే సరైనవే. దీని వెనకున్న లాజిక్ చూద్దాం. 1989 ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు విపి సింగ్ గారి నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ పేరుతో మొదటిసారి బలమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఏ సరైనది. రైట్. ఇక ఆర్టికల్ 32 విషయానికొస్తే ఇది ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు కదా. అవును. హక్కులు ఉండి రక్షణ లేకపోతే ప్రయోజనం లేదు కదా. అందుకే దీన్ని డాక్టర్ అంబేడ్కర్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇది కూడా సరైనదే. కానీ నాకు ఆప్షన్ బి దగ్గర డౌట్ ఉంది. 1990లో జిల్లా కలెక్టర్ పోస్టు రాలేదంటే మరెప్పుడు వచ్చింది? అదొక వలసవాద కాలం నాటి కథ. జిల్లా కలెక్టర్ పోస్ట్ను 1772లో భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ సృష్టించారు. దాని ఉద్దేశ్యం ప్రజాసేవ కాదు సుమా. రైతుల నుండి శిస్తు వసూలు చేయడానికి ఒక అధికారి కావాలి. శిస్తును కలెక్ట్ చేసే అధికారి కాబట్టే ఆ పోస్టుకు కలెక్టర్ అని పేరు పెట్టారు. అరే, 1772 నాటి పోస్టును 1990లో సృష్టించారు అని ఇవ్వడం ఎగ్జామినర్ వేసిన పెద్ద ట్రాప్ అన్నమాట. సరే, ఇప్పుడు ప్రశ్న 390. పార్లమెంట్లో క్వశ్చన్ అవర్కి సంబంధించి స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏమిటి? ఎంపిక 1 మౌఖిక సమాధానం అవసరం. ఎంపిక 2 ఉప ప్రశ్నలు ఉండవు. ఎంపిక 3 ముఖ్యమైన ప్రశ్న. ఎంపిక 4 లిఖితపూర్వక సమాధానం అవసరం. సరైన సమాధానం ఎంపిక 1. పార్లమెంట్లో ఉదయం మొదటి గంటను క్వశ్చన్ అవర్ అంటారు కదా. ఒక సభ్యుడికి ఆ ప్రశ్నకు సంబంధించి సభలో మంత్రి స్వయంగా నిలబడి నోటితో అంటే మౌఖికంగా సమాధానం చెప్పాలి అని భావిస్తే ఆ ప్రశ్న పక్కన ఒక నక్షత్రం గుర్తుపడతారు. అంటే ఓరల్ రిప్లై వచ్చినప్పుడు ఏవైనా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే అనుబంధ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. స్టార్ట్ క్వశ్చన్ వెనుకున్న ఉద్దేశమే అది. మంత్రి ఇచ్చిన ఆన్సర్పై వెంటనే కౌంటర్ వేయవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 తప్పు. ఇక కాగితం మీద రాసిచ్చే వాటిని అన్స్టార్ట్ క్వశ్చన్స్ అంటారు. వాటికి వెంటనే ఉపప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు. అర్థమైంది. ఇప్పుడు కాలానుక్రమం గురించి ఒక మంచి ప్రశ్న. 391. ఈ కింది రాజ్యాంగ సవరణలను అవి జరిగిన క్రమం ప్రకారం అమర్చండి. ఏ విద్యలో రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ 15/4 పరిచయం. బి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ 16/4A పరిచయం. సి రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ను పరిచయం చేయడం. డి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే NJAC పరిచయం. సరైన క్రమాన్ని ఎంచుకోండి. ఎంపిక 1 BCDA, ఎంపిక 2 DCAB, ఎంపిక 3 ABCD, ఎంపిక 4 ACBD. ఇదొక అద్భుతమైన ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఎంపిక 4 అంటే ACBD క్రమం. ముందుగా ఏ చూద్దాం.
1951లో మద్రాస్ రాష్ట్రంలో చెంపకం దొరైరాజన్ కేస్ కారణంగా నెహ్రూ ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ తెచ్చి విద్యలో రిజర్వేషన్లు పెట్టింది. ఆ, అంటే 1951 మొదటిది. తర్వాత సి అనుకుంటా 10వ షెడ్యూల్ 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత బి వస్తుంది. 1992 ఇందిరా సాహ్ని కేసును అధిగమించడానికి 1995లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు తెచ్చారు. చివరగా డి 2014లో జడ్జీల నియామకం కోసం మోదీ ప్రభుత్వం ఎన్జేఏసీ తెచ్చింది. భలే ట్రిక్కిది. ఎడ్యుకేషన్ 1951, డిఫెక్షన్ 1985, ప్రమోషన్ 1995, జ్యుడిషియరీ 2014. ఇది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. ఇక ప్రశ్న 392. తొలిసారిగా సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రాలు ఏవి? ఎంపిక 1 రాజస్థాన్ మరియు మహారాష్ట్ర, ఎంపిక 2 తమిళనాడు మరియు గోవా, ఎంపిక 3 ఢిల్లీ మరియు హర్యానా, ఎంపిక 4 కర్ణాటక మరియు కేరళ. దీనికి ఆన్సర్ ఎంపిక 2 తమిళనాడు మరియు గోవా. ఈ ప్రశ్నలో చాలామంది బోల్తా పడతారు. మనందరికీ ఆర్టీఐ అనగానే 2005 సంవత్సరం గుర్తుకొస్తుంది. కానీ జాతీయ చట్టం రాకముందే 1997లోనే తమిళనాడు, గోవాలు తమ స్వంత చట్టాలను ఆమోదించాయి. కానీ రాజస్థాన్లో కూడా ఒక పెద్ద పోరాటం జరిగింది కదా ఈ ఆర్టీఐ కోసం. అవును, అక్కడే ఎగ్జామినర్ ట్రాప్. రాజస్థాన్లో అరుణారాయ్ గారి నేతృత్వంలో మా డబ్బు మా లెక్కలు అంటూ ఉద్యమం జరిగింది. కానీ చట్టంగా ఆమోదించడం విషయానికొస్తే రాజస్థాన్ 2000లో మాత్రమే చేసింది, మహారాష్ట్ర 2002లో చేసింది. కాబట్టి ఫస్ట్ వచ్చినవి తమిళనాడు, గోవాలే. రైట్. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయకండి. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరింత మంది అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. ఇప్పుడు మనం చరిత్రకు మరియు రాజ్యాంగానికి వంతెనలా ఉండే ప్రశ్న 393 దగ్గరకొచ్చాం. జాబితా ఐ మరియు జాబితా 2లను జతపరచండి. ఏ చార్టర్ చట్టం 1833, బి భారత ప్రభుత్వ చట్టం 1858, సి భారత ప్రభుత్వ చట్టం 1919, డి భారత ప్రభుత్వ చట్టం 1935. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ పరిచయం. 2 సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. 3 ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది. 4 ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పరిపాలనా సంస్థగా మారింది. సరైన ఎంపికలు చూస్తే ఎంపిక 1 A1, B2, C3, D4. సరైన ఎంపికలు చూస్తే ఎంపిక 2 A4, B3, C1, D2. సరైన ఎంపికలు చూస్తే ఎంపిక 3 A4, B3, C2, D1. సరైన ఎంపికలు చూస్తే ఎంపిక 4 A2, B1, C3, D4. సరైన ఆన్సర్ ఎంపిక 2 అండి. అంటే A4, B3, C1, D2. ముందుగా 1833 చట్టం. దీని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార హక్కులు కోల్పోయి కేవలం పరిపాలనా సంస్థగా మిగిలిపోయింది. కాబట్టి ఏకి 4. తర్వాత 1858 చట్టం. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీని పూర్తిగా రద్దు చేసి పాలనను బ్రిటిష్ క్రౌన్ కిందకు తీసుకెళ్లారు కదా. కాబట్టి బీకి 3. ఎగ్జాక్ట్లీ. ఇక 1919 చట్టం ద్వారా భారతీయులకు మంత్రులుగా అవకాశం ఇచ్చి బాధ్యతాయుత ప్రభుత్వం అనే పదాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి సికి 1. మిగిలింది 1935 చట్టం. ఇది ఒక అఖిల భారత సమాఖ్య అంటే ఫెడరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సో డీకి 2. అడ్మిన్, అబాలిష్, రెస్పాన్సిబిలిటీ, ఫెడరేషన్. ఈ కీవర్డ్స్తో ఈజీగా క్రాక్ చేయొచ్చు. వావ్, చాలా సింపుల్గా చెప్పేశారు. ఇప్పుడు ప్రశ్న 394. సౌభ్రాతృత్వం అంటే ఫ్రాటర్నిటీ అనేది భారత రాజ్యాంగ ప్రధాన విలువ. దీనికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ఏ సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రధాన విలువ. బి ఇది భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లో స్పష్టంగా పేర్కొనబడినందున ఇది ప్రధాన విలువ.
సి భారత రాజ్యాంగంలో పేర్కొనబడలేదు కాబట్టి ఇది ప్రధాన విలువ కాదు. డి ఇది ప్రవేశికలో భాగం మరియు రాజ్యాంగ మూల నిర్మాణంలో భాగమని తీర్పు చెప్పబడినందున ఇది ప్రధాన విలువ. ఎంపిక 1 సి మాత్రమే. ఎంపిక 2 ఏ, బి మరియు డి మాత్రమే. ఎంపిక 3 ఏ మరియు బి మాత్రమే. ఎంపిక 4 ఏ మరియు డి మాత్రమే. దీనికి ఆన్సర్ ఎంపిక 4 అనగా ఏ మరియు డి మాత్రమే సరైనవి. మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదం స్పష్టంగా ఉంది కదా, సౌభ్రాతృత్వం అంటే అన్నదమ్ముల భావన. కాబట్టి రాజ్యాంగంలో లేదనే స్టేట్మెంట్ సి తప్పు. మరి స్టేట్మెంట్ బి ఎందుకు తప్పు? పార్ట్ 3 అంటే ప్రాథమిక హక్కులు కదా, అందులో ఉందా? లేదండి, ఇక్కడే లాజిక్ ఆలోచించాలి. ప్రాథమిక హక్కులు కోర్టుల ద్వారా అమలు చేయబడతాయి. కాని సౌభ్రాతృత్వం అనేది ఒక భావోద్వేగం, ఒక నైతిక బాధ్యత. ప్రజలందరూ ఒకరికొకరు అన్నదమ్ముల్లా ఉండాలని కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసి బలవంతం చెయ్యగలదా? చెయ్యలేదు కదా. అందుకే దాన్ని ప్రాథమిక హక్కుల్లో కాకుండా ప్రవేశికలో పెట్టారు. భలే లాజిక్ ఇది. ఒక భావోద్వేగాన్ని కోర్టు ద్వారా ఫోర్స్ చేయలేము. సరే, ప్రశ్న 395. కింది న్యాయ సిద్ధాంతాలను జతపరచండి. ఏ. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. బి. క్యురేటివ్ పెటిషన్. సి. ప్రివిలేజెస్. డి. సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. 1 శాసనసభ. 2 సుప్రీంకోర్టు. 3 హైకోర్టు. 4 కార్యనిర్వాహక వర్గం అంటే ఎగ్జిక్యూటివ్. ఎంపిక 1A 4, B 2, C 1, D 3. ఎంపిక 2 A 3, B 4, C 1, D 2. ఎంపిక 3 A 1, B 2, C 3, D 4. ఎంపిక 4 A 2, B 1, C 4, D 3. సరైన సమాధానం ఎంపిక 1. ఒక్కొక్కటిగా చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే విశ్వాసమున్నంతవరకు పదవిలో ఉండటం. ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రపతి లేదా గవర్నర్ విశ్వాసమున్నంతవరకే పదవిలో ఉంటారు. వీరు కార్యనిర్వాహక వర్గానికి చెందినవారు. కాబట్టి A4. రెండవది క్యురేటివ్ పిటిషన్. ఇది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేశాక చివరి ఆయుధంగా వేసేది కదా. అంటే ఇది కేవలం సుప్రీంకోర్టుకి సంబంధించింది. సో B2. అవును. ఇక ప్రివిలేజెస్ అంటే సభా హక్కులు. ఎంపీలు, ఎంపీఎల్ఏలు సభలో స్వేచ్ఛగా మాట్లాడటానికిచ్చే రక్షణలు. కాబట్టి ఇది శాసనసభకి చెందుతోంది. C1. ఇక మిగిలింది D. సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. కింది కోర్టుల పనితీరును పర్యవేక్షించే అధికారం హైకోర్టుకుంటుంది. కాబట్టి D3. పర్ఫెక్ట్ మ్యాచింగ్. తర్వాటి ప్రశ్న 396. పౌరసత్వ సవరణ చట్టం 2015 ద్వారా భారతీయ మూలాలున్న వ్యక్తుల కోసం ఒక కొత్త కేటగిరీని ప్రవేశపెట్టారు. దాని అధికారిక పేరు ఏమిటి? ఎంపిక 1 ఇండియన్ సిటిజన్ ఓవర్సీస్. ఎంపిక 2 ఇండియన్ ఆరిజిన్ సిటిజన్ అబ్రాడ్. ఎంపిక 3 ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. ఎంపిక 4 నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్. దీనికి సరైన సమాధానం ఎంపిక 3 ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. దీని వెనుక ఒక చిన్న సమస్య ఉండేది. 2015కు ముందు ప్రవాస భారతీయుల కోసం PIO మరియు OCI అని 2 వేర్వేరు కార్డులు ఉండేవి. ఈ రెండింటి నిబంధనల్లో ఉన్న గందరగోళం వల్ల భారత ప్రభుత్వం 2015లో ఆ రెండింటినీ కలిపేసి ఒకటే కేటగిరీ సృష్టించింది. అంటే వీరికి ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నట్టేనా? ఆప్షన్ 4లో NRI అని కూడా ఉంది కదా. లేదండి, ఇండియాలో ద్వంద్వ పౌరసత్వం ఏమాత్రం అనుమతించరు. వీరు కేవలం కార్డ్ హోల్డర్స్ మాత్రమే, ఓటు హక్కుండదు. ఇక NRI అంటే వాళ్ళు పూర్తిస్థాయి పౌరులే, కేవలం ఉద్యోగం కోసం విదేశాల్లో ఉంటున్నారంతే. పదాలతో ఆడుకున్నారంతే ఇక్కడ. గ్రేట్. స్కిప్ చేయకండి, వీడియో చివరి వరకు చూడండి. ఇందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరింత మంది అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. ఇప్పుడు మనం ప్రశ్న 397కు వెళ్దాం. భారత రాజ్యాంగం ఎందుకు క్వాసీ ఫెడరల్ అని పిలువబడుతుంది? ఏ. ఇది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీని అందిస్తుంది. బి. ఇది ప్రతి రాష్ట్రానికి శాసనసభను
మరియు కేంద్రంలో పార్లమెంటును ఏర్పాటు చేస్తుంది. సి. కేంద్రంలో ద్విసభల శాసన వ్యవస్థ ఉంది, అందులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. డి. ఆర్టికల్ 3 ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమాఖ్యాన్ని చెబుతూ ఒక ఫెడరల్ రాష్ట్రాన్ని అందిస్తుంది. సరైన ఆన్సర్ ఎంచుకోండి. ఎంపిక 1 ఏ, బి మరియు డి మాత్రమే. ఎంపిక 2 బి, సి మరియు డి మాత్రమే. ఎంపిక 3 ఏ, బి మరియు సి మాత్రమే. ఎంపిక 4 ఏ, సి మరియు డి మాత్రమే. బేసిక్గా దీనికి సరైన సమాధానం ఎంపిక 3 అంటే ఏ, బి, సి మాత్రమే సరైనవి. మన రాజ్యాంగాన్ని క్వాసీ ఫెడరల్ అంటారు, ఎందుకంటే అందులో ఫెడరల్, ఏకకేంద్ర లక్షణాలు రెండూ మిక్స్ అయి ఉన్నాయి. అధికారాల పంపిణీ, 2 ప్రభుత్వాలుండటం, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవన్నీ ఫెడరల్ లక్షణాలే. అంటే స్టేట్మెంట్ డి తప్పు అని చెబుతున్నారు. ఎందుకు? ఆర్టికల్ 3లో సమాఖ్య గురించి లేదా? అక్కడే ఉంది ట్విస్ట్. అసలు మన రాజ్యాంగంలో ఎక్కడా ఫెడరేషన్ అనే పదమే లేదు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా రాష్ట్రాల యూనియన్. ఇక ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే పార్లమెంటు తలుచుకుంటే ఏ రాష్ట్ర సరిహద్దునైనా మార్చవచ్చు, పేర్లు మార్చవచ్చు. అంటే రాష్ట్రాల అస్తిత్వానికి గ్యారంటీ లేదు. అవును కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఈ ఆర్టికల్ 3 కింద జరిగిందే. అంటే ఇది కేంద్రానికి ఉన్న అపరిమిత అధికారమన్నమాట. సూపర్బ్. నెక్స్ట్ ప్రశ్న 398. కింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఏ. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గవర్నర్ల అధికారిక పర్యటనలను వారి రాష్ట్రం వెలుపల నియంత్రించడానికి కొత్త నిబంధనలను జారీ చేసింది. బి. ఇప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవాలి మరియు వారి పర్యటనలు ఏడాదికి గరిష్టంగా 73 రోజులకు మించకూడదు. సరైన ఎంపిక ఏది? ఎంపిక 1 ఏ మరియు బి రెండూ సరైనవే. ఎంపిక 2 ఏ మరియు బి రెండూ తప్పు. ఎంపిక 3 ఏ మాత్రమే సరైనది. ఎంపిక 4 బి మాత్రమే సరైనది. దీనికి సరైన సమాధానం ఎంపిక 1 రెండూ కరెక్టే. కొందరు గవర్నర్లు తమ రాష్ట్రాన్ని వదిలి ఎక్కువ కాలం బయట గడపడం వల్ల రాష్ట్రంలో ఏదైనా విపత్తు వస్తే రాజ్యాంగ అధిపతి అందుబాటులో ఉండటం లేదు. దీన్ని నివారించడానికి 2015లో హోంమంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలు తెచ్చింది. అంటే ముందే రాష్ట్రపతికి సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకోవాలి అండ్ ఏడాదిలో 73 రోజులకు మించకూడదు కదా. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్లను మరింత బాధ్యతాయుతంగా మార్చి మంచి అడుగు ఇది. ఇప్పుడు ప్రశ్న 399 చూద్దాం. 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ పనితీరు సమీక్ష జాతీయ కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఎంపిక 1 జస్టిస్ ఆర్ఎస్ సర్కార్య. ఎంపిక 2 జస్టిస్ కె పున్నయ్య. ఎంపిక 3 జస్టిస్ బిపి జీవన్ రెడ్డి. ఎంపిక 4 జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య. ఖచ్చితమైన సమాధానం ఎంపిక 4 జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2000వ సంవత్సరంలో రాజ్యాంగం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కమిషన్ను నియమించింది. కానీ చాలామంది అభ్యర్థులు జస్టిస్ సర్కార్యాని కన్ఫ్యూజ్ అవుతారు కదా. అవును, సర్కార్య కమిషన్ 1983లో ఏర్పడింది. కానీ అది కేంద్రం మరియు రాష్ట్రాల సంబంధాలపై అధ్యయనం చేయడానికి వేసిన కమిషన్, మొత్తం రాజ్యాంగ సమీక్ష కోసం కాదు. కాబట్టి ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. కామెంట్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. మరింతమంది అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. మనం ఆఖరి ప్రశ్నకు చేరుకున్నాం. ప్రశ్న 400. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 వేటిని అందిస్తుంది? ఏ. ఆహార మరియు పోషకాహార భద్రత. బి. తగినంత పరిమాణంలో ఆహారాన్ని ఉచితంగా పొందడం. సి. సరసమైన ధరలకు తగినంత పరిమాణంలో ఆహారాన్ని పొందడం. డి. మహిళలు మరియు పిల్లలకు పోషకాహార మద్దతు. సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానం ఎంచుకోండి. ఎంపిక 1 ఏ, సి మరియు డి మాత్రమే. సరైన సమాధానం ఎంచుకోండి. ఎంపిక 2 బి, సి మరియు డి మాత్రమే. సరైన సమాధానం ఎంచుకోండి. ఎంపిక 3 ఏ, బి మరియు సి మాత్రమే. సరైన సమాధానం ఎంచుకోండి. ఎంపిక 4 ఏ, బి మరియు డి మాత్రమే. దీనికి సరైన సమాధానం ఎంపిక 1 అంటే ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. ఈ చట్టం దేశ జనాభాలో దాదాపు 67% మందికి ఆహార భద్రత కల్పిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పోషకాహారాన్ని గ్యారంటీగా ఇస్తుంది. మరి ఆప్షన్ బిలో ఏముంది ప్రాబ్లం?
పేదలకు ఆహారం ఇవ్వడమే కదా చట్టం ఉద్దేశ్యం? ఏంటంటే ఆప్షన్ బిలో ఉచితంగా అనే పదం ఉంది. ఈ చట్టం కింద ఆహారాన్ని పూర్తి ఉచితంగా పంపిణీ చేయరు. కిలో బియ్యం 3 రూపాయలకు, గోధుమలు 2 రూపాయలకు ఇలా అత్యంత తక్కువ ధరకు అంటే సబ్సిడీతో అందిస్తారు. దీన్నే మనం స్టేట్మెంట్ సిలో సరసమైన ధరలు అని చదివాం. కాబట్టి ఉచితమనేది తప్పు. అరే, ఉచితం, సరసమైన ధర, ఈ చిన్న పదాల మధ్య వ్యత్యాసం పట్టుకుంటేనే మార్కొస్తుందన్నమాట. ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఈరోజు 15 ప్రశ్నల ద్వారా చాలా లోతుగా విశ్లేషించాం. అవును, ఈ ప్రశ్నలన్నీ గమనిస్తుంటే ఒకటే అర్థమవుతోంది. రాజ్యాంగమనేది కేవలం చనిపోయిన అక్షరాల సముదాయం కాదు, ఇది నిరంతరం శ్వాసించే జీవనది లాంటిది. నిజమే. 1951 నాటి చంపకం దొరైరాజన్ కేసు నుండి 1989 నాటి ఎస్సీ/ఎస్టీ చట్టం దాకా, ఆహార భద్రత నుండి పౌరసత్వ చట్టం దాకా, మన సామాజిక అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం తనను తాను ఎలా మలుచుకుందో చూశాం. ఈ క్రమంలో బేసిక్ స్ట్రక్చర్ పదిలంగా ఉంచుతూనే ఆధునిక సవాళ్లను రాజ్యాంగం ఎలా స్వీకరిస్తోందో మరింత లోతుగా అధ్యయనం చేయండి. మీకంటూ స్వంత ఆలోచనను పెంచుకోండి. ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్.